చాలా అందరు అనుకున్న ఒక ప్లాన్ ఉంటుంది కదా, అది సక్సీడ్ అయిందనమాట. అదే మనం గోవాకి వెళ్ళడము. మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఆల్రెడీ వన్ అవర్ లేట్ అయింది మేము అనుకున్న టైం కన్నా. ఆల్రెడీ క్యాబ్లో ఉన్నాం, ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్. ఇంకొక 30 minutesలో ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోతాం. మాకు ఫ్లైట్ 6:10కి ఉందన్నమాట ఎయిర్ ఏలియన్స్లో. యాక్చువల్లీ ఇంకొక మా ఫ్రెండ్ కూడా యూఎస్ వెళ్తానమాట, వాడిని కలిసి మేము కూడా సేమ్ వాడు కూడా 2 hours ముందు వెళ్ళాలి కాబట్టి వాడి ఫ్లైట్ 8కి ఉంది, మా 6కి ఉంది. సో వాడిని కలిసేసి మేము వెళ్ళిపోతాం. చూద్దాం ఏ టైంకి వెళ్తాం చూద్దాం. పెట్టేసి ఆల్రెడీ సీట్ వెతుకుంటున్నా. ఫస్ట్ ఆ సీట్లు ఎవరైనా ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సేమ్ మనలాగా అయితే. వెరీ గుడ్ సుమన్. ఇది నీదేనా బ్లూ సూట్? వెరీ గుడ్. స్టంట్ లైన్ ఏమో ఇప్పుడైతే కదా. ఎట్లా గోప్రో కాదు ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిన అంటే గో అంటే మినిమం ఉంటుంది కదా. ఇంకా రన్వే మీద ఫైనల్లీ వచ్చేసినాము. అంటే యాక్చువల్గా స్టంట్ అయింది అయిపోతుంది. మనోడు మస్తు ఫైనల్ కాల్ అంటే ఫైనల్ పర్సన్ వాడు వచ్చిండు. నాకు తెలిసి క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు మూవ్ అవుతుంది. ఏమైతుందిరా? Crazy. Guys, you all are comfortable taking the emergency exit? How many of you? 5? 5. Actually, you can take that seat, emergency exit. Emergency exit. Is it important? Sorry? Is it important for us to say that? Like if it's your wish, you'll get leg space. Actually, we are comfortably. అరే ఫుల్ ఉంటుందంట. ముంగట లెగ్ స్పేస్ ఉంటుందంట. లెగ్ స్పేస్ ఎందుకు మనకి లెగ్ స్పేస్ అవసరం? మనకి Good evening, ladies and gentlemen. Captain Suraj Chopra from the flight deck. On behalf of my crew, like to welcome you on board Vistara flight UK 592 to Mumbai. Flight time today 55 minutes. With me in the flight deck is First Officer Harshan, Senior Cabin Crew Mr. Rupen, who along with us you enjoy the opportunity of providing you highest level of safety and service that will. We would like to request you to please pause your personal electronic devices. కాకపోతే కొంచెం రిచ్ బెగ్గర్ You can have your full attention. Thank you. Crew to demonstration. ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల మనకి ఇప్పుడు పోవాల్సి వస్తుంది. ఏం అవుతున్నాడు ఏంటి? ఫ్లైట్ డిలే అయిందా రేవంత్? ఫ్లైట్ డిలే అయింది. ఫైనల్గా మేమందరం ఒకటే ఫ్లైట్లో వెళ్తున్నాం అనమాట. ఈ ఏదో వెదర్ అప్డేట్ ఇచ్చారు. అన్న అయితే మస్తు హెల్ప్ఫుల్ ఉన్నాడు అన్న. వాటర్ దిమ్మన్నాం, ఫుల్ దూపు అవుతుంది నాకైతే. ఈ ఎయిర్పోర్ట్లో ఊరుకుడే సగం ఉంటుంది తెలుసు కదా. ఏషియాలో #1 ఎయిర్పోర్ట్ మనది. ఏషియాలో #1 ఎయిర్పోర్ట్ మనది. ఆర్జీఐ మందే ఇదంతా యాక్చువల్గా రెంట్కి ఇచ్చాము అంతే. అందుకే ఇప్పుడు ఫ్లైట్ టికెట్ కూడా సెట్టింగ్ చేసేసి మూవింగ్. ఫ్లైట్ ఈజ్ మూవింగ్ ఫైనల్లీ. టైం ఎంత? టైం కనిపించదు నాకు తెలిసి. అన్లాక్ డిఫరెంట్ ఉంటుంది, డిజిటల్ డిఫరెంట్ ఉంటుంది. నా దాంట్లో డిజిటల్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది. టైం 6:57. ఎగ్జాక్ట్ టైం కరెక్ట్ టైంకి వెళ్తుంది. మా యాక్చువల్గా ఇవైతే మా సీట్స్ కాదు, మా సీట్స్ వేరే ఉన్నాయి. సో ఫ్లైట్లో ఖాళీ ఉందని చెప్పేసి మీరు ఏ ఫ్లైట్లో మీరు ఏ సీట్లోనే కూర్చోమన్నారు, అందులో కూర్చున్నారు. సేఫ్టీ మెజర్స్ చెప్తున్నారు. ऑक्सीजन का प्रवास शुरू करने के लिए यह आवश्यक है कि आप इसे अपनी ओर खींचें और नाक मुंह ढककर सांस लेते रहें। दूसरों की सहायता करने से पूर्व
अपना नकाब ठीक से पहन ले। इस विमान में 8 आपातकालीन निकास हैं। विमान के पिछले भाग में 2 సండే గడన్నాడు వీడు ఇన్ని పక్కకు తిరిపేసా ఇంకా ఏడైంది తీసలేడు. ఇంతసేపటికి తీస్తాడు రా. నువ్వే డిలే అయినవంటే నీకన్నా డిలే గడుపుతాడు వీడు. వినయ్ నీ అంత స్పీడ్ నడుతారా అసలు వీడు చెప్పరా. ఇప్పుడు వచ్చింది వీడు. బట్ అన్నందుకు నడుపుతుండు. ఫీల్ అయినాడు. ఫీల్ అవుతుంటురా. ఫీల్ అయ్యి స్పీడ్ నడుపుతున్నాడు ఇక. అరే పాడ్స్ రా, పాడ్స్ పెట్టుకోవాలి. లైట్గా చెప్పులు తెంగేసి నాకు ఇప్పుడు మూసుకోవద్దా. అయిపోయి అయిపోయిండ్రా. గాల్లోకి అయిపోయింది. పురుగులు కనిపిస్తున్నాయి చూడు. ఎపిసోడ్ ఫ్లైట్ని క్రేజీ ఉంటుంది. తుప్పట్ని నైట్లో కనిపిస్తుందో లేదో అని తుప్పుపట్ని అన్ని తుప్పుపట్ని. ఎందుకు అటు ఇటు తిప్పుతున్నాడు కాక. రింగ్ రోడ్ మీద తిప్పుతుంటా తిప్పినాక దీనికి ఎక్స్ప్రెస్ వే ఎక్కుతాడు ఇక. ఫ్లైట్ వస్తుంది అసలు అక్కడికి. అక్కడికి వెళ్ళి ఎక్కించేది ఉండే కదరా వీడు. ఓహో క్రేజీ లేపుతున్నాడు కాక. చల్లగా లేస్తుంది. ఏం లేస్తుంది? ఏం లేట్లేదు. అక్కడికి వెళ్ళి ఎక్కించేది ఉండే వీడు. ఏంది అక్కడికి వెళ్ళి దింపిగా స్ట్రైట్ కొట్టేది ఉండే. మన ఇంటికాడ రోడ్ ఇది రాంగ్ రూట్లో రన్వే అంత పెద్దగా ఉంది. 2 రన్వేలు తిప్పుతూనే ఉన్నాడు కాక. అగో అగో చేతిలో స్టీరింగ్ ఉంది. ఆడుంది మా ఇల్లు ఉంది చూడగో. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అరే రేవంత్ మీ ఇల్లు ఆడుందిరా. ఏమేం మోప అని చెప్పి ఇప్పుడు మోప కాదండి, డబుల్ ఏమంట దిగేది. అవును. కార్ మోపకు వస్తుంది. సరే మెజారిటీ విన్స్ కదా. మనం ఇప్పుడు ఎక్కడికి? అరే పిచ్చోడా, మనది ఎక్కడ దిగుతున్నాం చూడరా పిచ్చోడా. అందరు ఒకటే కదా సారీ దిగేది. అరే అరే అది ఓపెన్ చేయి. అరే వీడు మోప అన్నాడు మనకి. అవును నేను కాలేజ్ మోప అని చెప్పాను అడిగి. ఈ డబుల్ ఏమిలో దిగుతాడంట. ఇదా ఏ పక్కురా. అరే అడికి మళ్ళీ ఫోన్ చేసి డబుల్ ఏమని చెప్పు. అది దిగిన తర్వాత చెప్పు, ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. దిగంగాని చెప్పురా. అరే ఫ్లైట్ అరే పిచ్చోడా ఏం చేయలేం, వెయిట్ చేస్తుంది. ఎన్ని స్టంట్ల మీద స్టంట్లు దిగుతూ. బ్లాక్ కట్టింది. నువ్వు చేస్తావు ఆగు. అందరూ మాట్లాడు. అరే ఒకసారి ఎక్కడుంది అది? ఎక్స్ అని రాసిండు వాడియాగాడు. ఎక్కడ? ఎయిర్పోర్ట్ రాయలేడు. గోవాలో. ఏం మోపారా. అరే ఇది మోపానేరా. ఈడుందిరా ఇది మోపారా రే. రే ఇది మోపానే. మోపానేరా. ఈడు ఎంకలు ఉంది. చూడు చూడు కనిపిస్తుంది. ఎంకల్ వానికి వేయడు, బ్యాగేజ్ నాకు వేసిండు. మీ దానికి వేయలేదు. ఏంద్రా మీ మూడు ఇవే. సరే ఏదో ఒకటి. మూడు ఒకటే దానికి బ్యాగేజ్ ఇక చెప్పిండు శివగాడు. ఏంద్రా ఎందుకు చెప్పినావు అంటుండు. దేనికి? ఎయిర్పోర్ట్. ఓకే ఓకే సారీ బ్రో. ఫేస్ ఎక్స్ప్రెషన్ హైలైట్ చేయలేదు. హార్ట్ అటాక్ వచ్చింది 1/2 అవర్లో. ద మెయిన్ ఒక గాయ్ చూడు. ఏమో
8:20కి ఇస్తున్నాం. నేనైతే ఒట్టేసిన చచ్చిపోతున్నా, ఏమన్నా నాకు సంబంధం లేదు ఇంకా. నేను చచ్చిపోతున్నా. మళ్ళీ ఒట్టేసిన, అబద్ధం చెప్పావు. రే సిగ్గున్నా అదే దోస్తాన్ మీద ఓట్లు అంటే ఒట్టేసి కాంప్లిమెంటరీ శాండ్విచ్ అంట, లడ్డు ఓన్లీ వెజ్ అంట. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. వీడు బల్క్లో ఉన్నాడంటే ఏం సరిపోదండి, ఫ్రీగా ఇచ్చినప్పుడు తినాలి. జ్ఞానం ఉంది కదా అని తిన్నారనుకోండి ప్రాబ్లమ్స్ లో వస్తారు. పైసలు కట్టినా దానికి టికెట్ల కట్టలే, టికెట్లు ఇంక్లూడెడ్. అంటే టికెట్లు అంత ఇంక్లూడ్ నాకు కావాలి, నాకు చెప్పులు తెగేసి బ్యాగ్లో ఉన్నాయి. అదే బాగా అలా ఉంది. కుకీ, వాటర్ బాటిల్ అండ్ శాండ్విచ్. ఇది మా సెకండ్ మీల్. నైట్ నేను అడిగితే యాక్చువల్గా మేము ఒక్కటే అడిగినాము. మేము 5 మెంబర్స్ ఉన్నది, 5 తీసుకుని వచ్చి పెట్టిండు. మా దాంట్లో ఒకటి తినడంటే మేము ట్రై చేస్తాం, మేము ఇద్దరం తినడానికి ట్రై చేస్తాం అనమాట. చూద్దాం. యాక్చువల్గా వెజ్ శాండ్విచ్ కదా, వెజ్ శాండ్విచ్ ఉంది, వీగన్ ప్రోటీన్ అందులో. కూల్ వాటర్ బాటిల్, ఒక ప్యాకెట్లో 2 కుక్కీస్ ఉన్నాయి అనమాట, విత్ సాస్ అండ్ టిష్యూ. గుడ్ థ్యాంక్ యూ ఇస్తారా అంటే డబ్బులు పెట్టినాం అనుకో దాని తగ్గట్టు కదా. కాకపోతే సీట్ చేంజ్ చేసిండు. ఇక ఈరోజు సీట్ మేము లక్కీ అనుకున్నా. కొంచెం లక్కీలే. గోవాకి ఎవరు లక్కీ మేము. అది అన్లక్కీలీ లక్కీ, అది చాలా యా. సరే సెకండ్ బిల్ తగిలిచ్చేద్దాం. హైలైట్ 5 రోజులు ల్యాండ్ అయిపోయారు. గోవా ఫస్ట్ టైం. నేను గోవా ఫస్ట్ టైం. నేను కూడా గోవా ఫస్ట్ టైం. ఈడప్పుడే పిల్లలకి స్టార్ట్ చేసి మెసేజ్ చేయడం రేవంత్ గారు. ఏట్రా ఆన్ చేసిండు డేటింగ్ యాప్స్. गोवा में समय से पूर्व రేవంత్ आपका కూడా ఆన్ स्वागत చేసిండు है। డేటింగ్ యాప్స్ అప్పుడు. बाहर का तापमान 24 डिग्री सेल्सियस है। अब आप अपने मोबाइल फोन का उपयोग कर सकते हैं। सभी यात्रियों तड़िसिपोయింది రన్వే మొత్తం. सीटीपीटी का संकेत बंद होने तक చెప్పు. వి జస్ట్ ల్యాండెడ్ ఇన్ గోవా. తెలుగు వస్తుంది వాళ్ళకి, తెలుగులో మాట్లాడు. ఇప్పుడే మన దేశం దాటి గోవాకి వచ్చాము. కొత్త దేశం పరదేశంకి వచ్చాము గోవా. అయ్యా చెప్పు. స్టంట్ల మీద స్టంట్లు. హైదరాబాద్ నుంచి గోవాకి వచ్చేంతవరకు ప్రతి నిమిషం, ప్రతి బిట్టులో స్టంట్ అయితేనే ఉంది. యా. ఫ్లైట్ టికెట్ మిస్ అవ్వడంలో ఇప్పుడు క్యాబ్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. బయటికి వెళ్ళాక వాన్లో తడుచుకుంటూ ఉండాలి. రెయిన్ కోట్ కొందామరా అన్నాం, రెయిన్ కోట్ కొనలేదు. యాక్చువల్గా రెయిన్ కోట్ లాంటి కోట్ వేసుకొచ్చిన నేను, యా కాకపోతే ఇది రెయిన్ కోట్ కాదు. ఓకే, లైఫ్ అంటే ఇదేనా. మామిడికొకరికి ఇంట్లో పాపం adjust అవ్వాలి. దింపుతారు చెప్పకుండా దింపారంటే ఫ్లైట్. ఫీల్ అయ్యిండు టాల్గా అయ్యి. స్టార్ట్ అయింది అసలు, స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అయింది. Goa. And we guys are super excited to visit Goa this time. This time. Let's see how it goes on. వీడైతే బాగా ఎక్స్ట్రా లెంకుడు. Yeah. నేను ఇప్పుడు చూపించాను గడ్డాడుతాయి. ఇక్కడ వాన పడుతుంది. ఇదేరా టైము 9:45 అవుతుంది. తెలియదు ఇంకా కార్ మాత్రం రాలేదు. వాడు ఏం చేసిండు, బుక్ చేసిండు మమ్మల్ని. ఇట్లా బుక్ చేసి దిగాడు. 1.5 hour నుంచి వెయిట్ చేస్తున్నాము, ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము. అటు ఇటు వాళ్ళని వీళ్ళని గెలుక్కుంటూ కూర్చున్నాము. ఈడే అందరిని గెలికేది. వచ్చి 1.5 hour అయింది కానీ వాడు ఏంది ఒకటి స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు ఓనరు. ఇప్పుడేమో కార్ 8:45 స్టార్ట్ అయింది. మేము ఇక్కడ 8:20 దిగితే వాడు 8:45 స్టార్ట్ అయ్యాడు.
ఇంకా రాలేడు. ఇది ఎయిర్పోర్ట్ అవుట్స్కట్స్లో ఉందన్నమాట, అందుకే లేట్ అయిపోయింది మొత్తము. చాలా హెవీ స్టఫ్. ఇక్కడ రెయిన్స్ ఉన్నాయంట, బట్ హ్యూమిడ్ అయితే చాలా హెవీ ఉంది, టూ హెవీ. అక్కడిక్కడ ఎయిర్పోర్ట్లో, ఈ ఎయిర్పోర్ట్లో ముప్పై ఎయిర్పోర్ట్ ఇది. ఈ ఎయిర్పోర్ట్లో క్యాబ్ సర్వీస్ సపరేట్ ఉంది, సెల్ఫ్ డ్రైవ్కి సపరేట్ ఉంది. సో ఇది మెంట్ ఫర్ గోవా. ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడు ఇంతే కదా. ఇక షూస్ బొక్క, మామిడి చెప్పులు వేసుకొని మంచి పని చేసిండు. ఏమంటారా? చెప్పలే కదా వేసుకోవాలి. గోవా చెప్పులు యాక్చువల్లీ మేము ఎక్స్ట్రా పేరు తెచ్చుకున్నాం, చెప్పులు తెచ్చుకున్నాం. బీచ్ కని కాదు కానీ ఏదైనా మట్టి పోతుందా షూలకు వేసుకుంటే మట్టి పోతుంది. ఇప్పుడు మనం నైట్ ఎక్కడన్నా వెళ్ళామనుకో వేసుకొని ఉండాలిగా. వాడు ఎంట్రీ ఒకసారి షూస్ లేనిది ఇయ్యని అంటాడు. ఏముంది ఇక 300 వేసుకొని పడేసేది. అంతే. కాకపోతే అందుకే నేను షూస్ లోపల షూవే అంతే. స్నీకరే అనుకో, అది వేరే. స్నీకర్ని చూస్తే 1.5 hour తర్వాత వాడికి ఫోన్ కొట్టి ఇప్పుడు వచ్చింది. వాడిని దమ్ చేసినాం. యా ఫైనలీ వి రీచ్డ్ గోవా రైట్ నౌ ఏంట్రా గంటన్నర అయిందిరా వచ్చి. అట్లాంటి పెట్టక ఫస్ట్ నువ్వు ఇప్పుడే దిగామని చెప్పు అట్లా, ఓకేనా? ఓకే ఇప్పుడే దిగాం గోవాలో. చాలా బాగుంది యాక్చువల్లీ. ఆ కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. దిగిన వెంటనే కార్ వస్తుందంటే చాలా అమేజింగ్ ఉంది కొంచెం. సో యా ఫీలింగ్ వచ్చేసి ఇదేనా నో వస్తారా? కారు ఉంది అక్కడ, ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు మన కోసం. అవునా? వెయిట్ చేస్తున్నా. రోడ్ చూపిస్తున్నా పోయా. లేదు మనం ఫేస్ చేసిన. సో యా రేపటికి వెళ్ళి ధూమ్ ధామ్ 70 అరే 611 కాదా 7781 రా. 70 దగ్గరనా? బాయ్. యాక్చువల్లీ డ్రైవర్ ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళాడు. యాక్చువల్లీ ఇంత వెయిట్ చేసింది మన కోసం. సో వస్తాడు ఓకేనా? పాపం డ్రైవర్ని పిచ్చి పోతుంది ఇచ్చాడు మనోడైతే. అండ్ ఫైనల్గా తెలిసింది ఏంటంటే డ్రైవర్ కూడా తెలుగు వస్తుంది. సంతూర్ యాడ్ చేస్తాను చూడు. హలో ఏం పెట్టుకోండి నిన్న ఓ ఎయిర్పోర్ట్లా ఎన్నాక అయ్యో ఈడ దిగిన ఎయిర్పోర్ట్. గోవా కాదు, గోవా నేనేం దిగుతాక మురుడేశ్వర్. నేను స్నాప్లోకి దిగేస్తా, దాని తర్వాత మాట్లాడతా. నిజమేనా చెప్పాలరా? అందులో ఫాగ్ కనిపించట్లేదు అని క్రేజీ ఉంది. ఇప్పుడు మనం మెల్లగా వెళ్ళాలి. అరే ఇప్పుడు కరెక్ట్ రా, అయిపోయిందిలే. బాయ్ రోడ్ చూపి ఒకసారి. అసలు గోవాకి వచ్చినప్పటి నుంచి మొత్తం చిల్ ఉంది వెదర్ మొత్తం. కానీ ఎర్రిపుగ్లో సండు కూడా బాగానే చేసిండు రేవంత్. దిగిన వెంటనే కార్ వచ్చేసింది మాకు. కార్ వచ్చిందంట ఎర్రిపుగ్గాడు. 2 గంటలు వెయిట్ చేయించి కార్ వచ్చిందంట. మళ్ళా 10 నిమిషాలు వస్తా అన్నది బయట వేరే కారు. 2 గంటలు చేసిండు. మాకు ఒక ఫార్చునర్ వచ్చింది, కానీ మాకే వద్దనుకున్నాం. ఎంత ప్లాన్ వేసి ఇప్పుడు ఆశకద్దు గుద్దకు సిగ్గు ఉండాలి ప్రతి మనిషికి. పెద్ద కార్లు అయితే కొంచెం దూరం పెరుగుతుందని చెప్పి చిన్న కార్ తీసుకున్నాం, మంచి మాట్లాడుకుంటూ వెళ్ళడానికి. బాగానే ఇంకా చాలు ఈ మాత్రం చాలు.